హలో, ఇవి ప్రీవియస్ బిట్స్ కాదండి. జస్ట్ ఒకరు అడిగింటే కొన్ని క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లకు సొల్యూషన్ చెప్తున్నాను. ప్రీవియస్ బిట్స్ కాదు. ఇవి అయిపోయినాక 28లో కొన్ని బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ చెప్తే ఆ పేపర్ ఒకసారి చూడండి. రాహుల్ ఒక స్వెటర్ కొన్నాడు మరియు 25% డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా 200 రూపాయలు ఆదా చేశాడు. డిస్కౌంట్కు ముందు స్వెటర్ ధర ఎంత అన్నాడు. ఒక స్వెటర్ కొన్నాడు 200కు, డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 25, 25% డిస్కౌంట్ ఇచ్చారు. కానీ డిస్కౌంట్ ఇవ్వకముందు ఆ స్వెటర్ ధర ఎంత అంటాడు. ఇక్కడ ఏ ప్రాబ్లం అయినా శాతం చేసుకోవాలి. 100లో డిస్కౌంట్ ఇచ్చినాడు అంటే లాభం అంటే 100కు యాడ్ చేయాలి, నష్టం అంటే 100కు తీసేయాలి, ఎక్కువ 100కు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ రాహుల్ ఒక స్వెటర్ కొన్నాడు మరియు 25% డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా 200 రూపాయలు. అంటే 25% ఇవ్వడం వల్ల ఎంత వచ్చింది? 200 వచ్చింది. కానీ ఆదా చేశాడు. డిస్కౌంట్కు ముందు స్వెటర్ ధర ఎంత, అసలు ధర స్వెటర్కి ఎంత అంటాడు. అంటే 100కి వేసుకోవాలా, 100కి ఎంత అంటాడు. అప్పుడు 100/200, 100/25 × 200. ఎందుకు? తక్కువ బై ఎక్కువ అని మనం లెక్క చెప్తాం. ఇక్కడ 25%కు 200 అయితే 100కి ఎంత? 100 ఎక్కువ కదా, ఎక్కువ బై తక్కువ ఇంటూ 25. 25 1 జా 25 4 జా 4 2 జా 8, 00 0 800. సింపుల్ చూడండి, నోటి లెక్కలు. 25%కు 200కి అయితే డిస్కౌంట్ ఇవ్వకముందు, అంటే 20% ఇవ్వకముందు స్ప్రెడ్ ధర అంటున్నాడు. డిస్కౌంట్ ఇవ్వకముందు అంటే 100 వేసుకుంటాం. 100కి ఎంత? 800. 800 అయితే డిస్కౌంట్ ఇచ్చినాడు 200 ఇచ్చినాడు. అట్లే చేసుకోవచ్చు. లేక నోటి లెక్క 25%కు 200 అంటున్నాడు. 100లో 20% ఎంత? 25%, 25%, 25%, 25, 425. కాబట్టి 200, 200, 200, 800. నోటి లెక్కని చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రీటా తన జీవితంలో 5,000 రూపాయలు ఆదా చేస్తుంది, అంటే సేవ్ చేస్తుంది. ఆమె జీతంలో 10%, ఆమె జీవితంలో 10% అయితే, అంటే ఆమె జీతం ఉంది కదా, జీతం ఎంత ఇస్తున్నాడు? 10%కి 5,000 అయితే ఆమె జీతం మొత్తం ఎంత అన్నాడు. అంటే ఈ 5,000 ఎంత పర్సెంట్కి ఇస్తున్నాడు? 10% అన్నాడు. మొత్తం ఎంత? 100%. 100%కి ఎంత అంటే ఆమె జీతం ఎంతలో తెలియదు, కానీ ఆ జీతం మొత్తంలో ఒక 10% సేవ్ చేస్తుంది. ఆ 10% ఎంత? 5,000 అంటున్నారు. 10%కు 5,000 అయితే మొత్తం ఎంత? 100కి ఎంత? 100కి ఎంత అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ 5,000. సార్ ఏంది ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ అంటే ఏం లేదు. 10%కు 5,000 అయితే 100కి ఎంత? ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంది? 100 ఎక్కువ ఉంది. ఎక్కువ బై తక్కువ. మనం ఎక్కువ అనుకోవాలి కాబట్టి ఎక్కువ బై. ఒకవేళ తక్కువ అనుకో, తక్కువ బై ఎక్కువ. ఇప్పుడు అండి, ఈ 0కు ఈ 0 క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ 5,000 ఉంది కదా, 5,000. ఇక్కడ ఒక 0 ఉంది, 0 యాడ్ చేస్తాం. ఎంత? 50,000. మొత్తం ఎంత జీతం అంటే ఆమెది? 50,000. సింపుల్ కదండి. 10%కు 5,000 అయితే 100కి ఎంత? 50,000. నెక్స్ట్ ఇది చూడమ్మా, ఇది 2-3 సార్లు ప్రాబ్లం తిప్పి చేస్తుంటాడు. దీన్ని ఈ ప్రాబ్లం తిప్పి ఇస్తాడు. ఒక నియోజకవర్గంలో 25,000 మంది ఉన్నారు. అంటే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో 25,000 మంది ఉన్నారు. ఓటర్లో 40% మంది ఓట్లు వేశారు. అంటే టోటల్ మంది ఎంతమంది? 25,000 మంది. 25 మందిలో ఎంతమంది వేశారు? 40% మంది ఓట్లు వేశారు. అయినా ఓటు వేయని వారు ఎంతమంది అంటే 25 మందిలో 40% వేసినాడు. వేయని వాళ్ళు ఎంత అంటున్నాడు. ఎంత పర్సెంట్ అడగల. ఎంత పర్సెంట్ అంటే 100లో 40 ఇస్తే 60%. 60% ఆన్సర్ పెట్టేస్తాం. 60% అడగలే. 25,000 మందిలో 40% అయితే ఇంకా ఎంతమంది ఓటు వేయలేదు అంటే చూడమ్మా, 25,000 మంది ఉన్నారు. 25 మంది ఎంతమంది వేసినారు? 40% వేసినాడు. 40% వేసినారు కాబట్టి 40% వేసుకో. 2 0కు 2 0 క్యాన్సల్. చూడమ్మా, 4 2 5 4 20, 2 ఉంటాయి. 4 2 8, 8 1 2 10, 10. 8 0 2 0, 10,000. 10,000 అంటే నువ్వు తక్కువ 10,000 పెడతావు.
10,000 కాదు, వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది, టోటల్ 25,000 మందిలో అయితే 40% అన్నాడు కదా, 40% ఓట్లు వేశారన్నావు కదా, ఇది 40% సమానం. ఇది 40% అంటే 10,000 మంది వేసినారు. ఇంకా ఓట్లు వెయ్యని వాళ్ళు ఎంత అంటారు అంటే, ఈ 25,000లో 10,000 తీసేయండి అంటే ఎంత, 15,000 మంది. అంటే 15,000 మంది ఓట్లు వేయలేదు. 15,000 మంది, 15,000 అంటే ఎంతమ్మా, 10,000, 20,000, 18,000, ఇది 15,000 మంది. 15,000 మంది ఓట్లు వేయలేదు. ఓ సడన్గా టక్కున కొట్టేసి 10,000 ఆన్సర్కి ఫస్ట్ ఇచ్చింటాడు, 10,000 ఎత్తిపోతాయి. గుర్తుపెట్టుకో, ఒక గ్రామంలో 25,000 మంది ఉన్నారు, 40% వేసినారు. 80% ఎంత అంటే 60% 60% పెడతాం. అట్లా అడగలేదు. వెయ్యని ఓట్లు ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ నువ్వు వేసిన వాళ్ళది కనుక 25,000కు 40% కాబట్టి 40/100 వేసేస్తాయి. కోట్లు కొడితే 10,000, 10,000 మంది వేసినారు. వేయని వాళ్ళు ఎంత అంటే 25,000 నుంచి 10,000 తీస్తాయి. రైట్, మిగిలిన వాళ్ళు ఎంత, 15,000 మంది ఓట్లు అయింది. సింపుల్. నెక్స్ట్ చూడమ్మా, ఇది నోటి లెక్క చూడమ్మా. రాముకి తన చిన్నతనంలో పెట్రోల్ లీటర్కు 100 రూపాయలని వాళ్ళ అమ్మ చెప్పింది. ఎప్పుడో పూర్వకాలంలో వాళ్ళ అమ్మ చెప్పిందంట, పెట్రోల్ లీటర్కు 100 రూపాయలని. ఇది ఈ రోజు లీటర్ 52 రూపాయలుగా ఉంది. ఎంత ఉంది, లీటరు 52 రూపాయలుగా ఉంది. ధర శాతం పెరిగింది, 52 రూపాయలుగా ఉంది. ధర ఎంత శాతం పెరిగింది అంటే, ధర ఎంత పెరిగింది, 51 ఉండేది 52 రూపాయలు పెరిగింది. ఎంత పెరిగింది, శాతం అంటున్నాడు, గుర్తుపెట్టుకో, శాతం అంటున్నాడు కాబట్టి ఫస్ట్ 52 రూపాయలు వేసుకో. ఇప్పుడు 52 రూపాయలు ఉంది. వాళ్ళని ఎప్పుడో చెప్పింది ఎంత ఉంది, 51. 52లో ఒకటి తీసేస్తే ఎంత, ఇప్పుడు చూడు ధర ఎంత శాతము ఉంది, ధర ఎంత అంటే ఇప్పుడు ఎంత ఉంది అంటే 52లో ఒక తీస్తే 51. నీకు 51 ఇచ్చింటాడు, 51%. మనకు పర్సెంటేజ్ అంటాడు. పర్సెంటేజ్ అంటే ఎంత, 100 అంటే 2 సున్నాలు పెడతాయి, 100%. అయిపోయా. ఆప్షన్ థర్డ్. చూడు ఎంత సింపుల్, చూడు ఆప్షన్ థర్డ్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. చూడమ్మా, ఒక వస్తువు 5% లాభంతో 630 రూపాయలకు అమ్మబడింది. అంటే ఒక వస్తువు కొన్నాడు, ఆ వస్తువు 5% లాభంతో 630 రూపాయలకు అమ్మినాడు. దానికి కొన్న వేళ ఎంత అంటాడు అంటే, మనం ఎంతసేపు 100 వేసుకోవాలా. 100% 5% లాభం అంటే ఎంత, 100కు 5 కలుపు, 105. 105కు 630 రూపాయలు కొంటే కొన్న వేళ ఎంత, కొన్నది ఎంత తీసుకుంటాం, 100కు. 100కి ఎంత అంటాడు. చూడండి, 105 రూపాయలు, 5 రూపాయలు లాభం అంటున్నాడు కదా, 5 రూపాయలు లాభం అంటే ఎంత, 100కు 5 కలిపితే ఎంత, 105. 105కు 600 అయితే 100కి ఎంత, 100కి ఎంత అంటే తక్కువ కదా, 100/105 ఇంటూ 630. ఈ క్యాన్సల్ కొడతాము. 5 2 10 0, ఈడ 5 2 10, 5 1 1, 25 1 25 30. అంతే కదా. చూడండి, 21 ఇంటూ 3, 3 1 3, 3 2 6, అంతే కదా. 25 1 25 30. చూడమ్మా, 3 2 ఎంత, 6, 2 సున్నాలు లేకొట్టి 600. అంటే 5% డిస్కౌంట్ వేయకముందు కొన్న వేళ ఎంత, 600 రూపాయలు. ఆప్షన్ ఎంత, 600. సింపుల్. చూడండి. నెక్స్ట్ చూడమ్మా, లాస్ట్. త్రిభుజం యొక్క కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే వాటిలో పెద్ద కోణం విలువ ఎంత అంటాడు. త్రిభుజం యొక్క కోణాలు 2:3:4 నిష్పత్తులు ఉంటే వాటి పెద్ద కోణం ఎంత అన్నాడు. పెద్ద కోణం, త్రిభుజం అంటే ఏదైనా, ఈ త్రిభుజం నిష్పత్తులు ఇచ్చినాడు, ఏది 2 3 4 ఇచ్చినాడు. వీటిలో పెద్ద కోణం విలువ ఎంత అంటాడు. ఒకటి గుర్తుపెట్టాలి నీకు, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీలు. త్రిభుజంలోని 3 కోణాల విలువ ఎంత, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం విలువ ఎంత, 180 డిగ్రీలు. ఇది ఏమంటున్నాడు నీకు, పెద్ద కోణం అంటున్నాడు. గుడి గుర్తుమా, 2 3 4 ఉంది, ఇక్కడ పెద్దది ఏంది, 4, కాబట్టి 180 ఇంటూ 4, పెద్దది కాబట్టి పెద్దది. మొత్తం యాడ్ చేయమ్మా, 2 + 3 5, 5 + 4 9, 9 9 1 9 2 20, అవునా. 4 2 8 0, 80. అంటే ఎంత, 80. పెద్ద కోణం ఎంత, 80. ఒకవేళ చిన్న కోణం అడిగినాడు అనుకో, 180 ఇంటూ చిన్నది ఎంతమ్మా, 2, 2/9, 9 1 9 2 ఎంత,
40. చిన్న కోణం ఎంత 40. ఒకవేళ అట్లా కాకుండా ఇంకో క్వశ్చన్ వచ్చు, పెద్ద కోణానికి చిన్న కోణానికి నిష్పత్తి ఎంత అంటాడు. చిన్న కోణం ఎంత వచ్చింది 40%. చూడమా, చిన్న కోణం ఎంత వచ్చింది ఇప్పుడు 40, పెద్ద కోణం ఎంత వచ్చింది 80. 0కు 0, 4 1 4 పైన అనుకోవచ్చు. లేక ఇంకోటి వచ్చు, పెద్ద కోణానికి చిన్న కోణానికి నిష్పత్తి ఎంత. ప్రాబ్లం ఎలాగైనా అడగచ్చు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఏమంటాడు, పెద్ద కోణం అంటాడు, 3 కోణాలు ఇచ్చినాడు. ఎప్పుడైనా సరే 3 కోణాలు ఇస్తే 3 కోణాలు కూడి ఏ కోణం పడితే ఆ కోణం పైన వేసి 3 కోణాలు. సింపుల్. ఇవి కాకుండా ఇంకో 2 అడిగాడమ్మా, స్పేస్ సరిపోలేదు కాబట్టి రాయాలి. ఇవి కాకుండా మొత్తం 10 క్వశ్చన్లు పంపించాడు. 10 క్వశ్చన్లు ఇవి చెప్పాను. ఇంకా 3 క్వశ్చన్లు, ఈ 3 క్వశ్చన్లు కూడా ఈజీనే, జస్ట్ 100% మార్కులు సరిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోతే ప్రీవియస్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తాను, చూసుకోండి.